पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। హీలింగ్ ఎనర్జీస్ గురించి చదువుకుంటాను. As to the part love has to play in the healing process, love is the life expression of God Himself. Love is the coherent force which makes all things whole. I would have you ponder upon this phrase. ప్రేమ ఒక్కటే సమస్తాన్ని కలపగలిగేటువంటిది. ప్రేమ చేత మాత్రమే కలయిక అన్నటువంటిది సాధ్యం. ప్రేమ లేకుండా మనందరం ఒకటండి అని అంటే అది జరగదు. అది ప్రేమ చేత మాత్రమే మొత్తం భూమి మీద ఉన్నటువంటి వాళ్ళ అంతా కూడా ఒకటిగా అవ్వగలిగేటువంటిది కేవలం ప్రేమ చేత మాత్రమే. And love is all that is. The main characteristic of the distinction between the energy and soul energy and the personality force as applies to healing lies in the region of the application and the expression of love. Primarily, force is emotional, full of feeling, and when in use, the personality is aware, conscious of itself as the healer, and is the dramatic center of the stage upon which are two players, the healer and the one who to be healed. Soul energy functions unconsciously and is wielded by those who are in contact with their souls and who are consequently decentralized. They are off the stage themselves, if I might use that expression, and they are completely occupied with group love, group activity, and group purpose. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అంటే రెండు రకాలైనటువంటి విషయాలు మనలో నడుస్తుంటాయి. ఒకటి సోల్ ద్వారా జరిగేటువంటిది ఒకటి ఉంటుంది, దాని ఏమన్నారు సోల్ ఎనర్జీ అన్నారు. ఇంకొకటి ఏమన్నారు పర్సనాలిటీ ఫోర్స్ అన్నారు. సోల్ ఎనర్జీ వేరు, పర్సనాలిటీ ఫోర్స్ అంటే మనమే రెండిట్లో ఉండేది. సోల్ ఎనర్జీలో చాలా విశేషత్వం ఉంటుంది. పర్సనాలిటీ ఫోర్స్లో ఎక్కువగా ఎలా ఉంటుందంటే అక్కడ ప్రేమ ఉంటుంది, ఇక్కడ ప్రేమ ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి ప్రేమ అంటారు చూసారండి, ఆ ప్రేమ మీరు సోల్లో చూస్తారు. అంటే కేవలం ప్రేమే ఉంటుంది అక్కడ, వేరేది ఇంకే ఉండదు. పర్సనాలిటీ దానికి వచ్చేటప్పటికి ఎమోషనలిజం అటాచ్ అవుతుంది అక్కడ. అంటే అయ్యో పాపం వాళ్ళకి ఎవరు లేరండి, మనం ఎలా అయినా వాళ్ళకి హెల్ప్ చేయాలండి అంటే ఎవరిని ఉంటే నువ్వు హెల్ప్ చేయడం మానేస్తావా అయితే? ఇలాంటివి ఏవో థాట్స్ ఉంటాయి మీకు పర్సనాలిటీతో అటాచ్ అయినప్పుడు. అయ్యో మా చుట్టాలు వాళ్ళండి, లేదా మాకు తెలిసిన వాళ్ళండి, లేదా మన ట్రస్ట్ వాళ్ళండి, అందు గురించి మనం ఎలాగైనా చేయాలి వాళ్ళకి సహాయం. ఆ కాన్సెప్ట్ ఒక దీని వరకు, ఒక స్టేజ్ దాటిన తర్వాత వాడు ఎవడైనా సరే మనం సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటుండేదిగా ఉండాలి మన కాన్సెప్ట్. లోవర్ లెవెల్లో అంటుంటాడు వీడు మన చుట్టాలండి, వీళ్ళు మన బంధువులండి అను, మన స్నేహితులను, లేదా మన ట్రస్ట్ వాళ్ళను, ఒక లేయర్ వరకు. లేయర్ దాటిన తర్వాత వాడు ఎవడైనా సరే వీఆర్ రెడీ టు డూ వాట్ బెస్ట్ వీ కెన్ డూ టు అవర్ ఓన్ బ్రదర్. అలాంటి థాట్ తోటి ఉండగలగడం అంటున్నది సోల్ ఎనర్జీ యొక్క ఇది. వాడికి ఎవరైనా ఉన్నారా లేరా అది ఇందులో ఏమీ సంబంధం లేదు, వీడు అక్కడ హెల్ప్ చేస్తుంది.
సోల్ ఎనర్జీకి పర్సనాలిటీ ఫోర్స్కి ఆ రకమైనటువంటి తేడా ఉంటుంది. Personality force is emotional, full of feeling, and when in years, the personality is ever conscious of itself as the healer. పర్సనాలిటీ వాడికి ఎవర్ కాన్షియస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ యాజ్ హీలర్. అంటే నేను హీలర్ని, వాడు హీలింగ్ చేసేటువంటి వాడు. నేను ఇచ్చేవాడిని, వాడు పుచ్చుకునేవాడు. ఇచ్చేవాడు ఎవడు, పుచ్చుకునేవాడు ఎవడు? సృష్టిలో ఇచ్చేవాడు ఏంటి, పుచ్చుకునేవాడు ఏమిటి అసలు నిజానికి? ఒక అంటే నేను పలానా అంటున్నది పర్సనాలిటీ లెవెల్లో పనిచేస్తూ ఉంటుందండి. అందు గురించి అప్పుడు ఏమని ఉంటుందంటే, ఇదిగో నేను ఏదో సేవ చేస్తున్నాను, వాడు ఆహారం లేక వాడు పాపం కడుపులో చాలా మాడిపోతున్నాడు, వాడికి అన్నం పెడుతున్నాను నేను. ఈ భావములన్నీ కూడా పర్సనాలిటీ లెవెల్లో ఉంటుంది. సోల్ ఎనర్జీలు అవి ఏమీ ఉండవు. జస్ట్ ప్రేమ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అంతే. చేతిలో అన్నం కింద లేకపోయినా సరే పరిపూర్ణమైనటువంటి ప్రేమతో మంచినీళ్ళు ఇస్తే చాలు, వాడు కడుపు నిండిపోదు. అక్కడ కావాల్సింది ప్రేమ, కానీ మిగిలినవన్నీ తర్వాత, మిగిలినవన్నీ ఉంటే అవి లేకపోతే లేదు, అది వేరే విషయం. లవ్ ఎక్స్ప్రెషన్ ఒక్కటే హయ్యెస్ట్. అది సోల్ ద్వారా వచ్చినటువంటి లవ్ వేరు, ఎనర్జీ అన్నారు దాన్ని. పర్సనాలిటీ ద్వారా వస్తే అది ఫోర్స్ అన్నారు. ఫోర్స్గా వస్తున్నటువంటి దానికి ఏదో వాడేదో అబ్బా నాకు నీ మందు అక్కర్లేదా, ఇప్పటికే చాలా మంది తిన్నానంటే, వాడు వద్దన్నాడు కదండి, నేను మానేశాను సార్, నన్ను ఏం చేయమంటారు, వాడికి ఇద్దామని వెళ్ళాను సార్ వాళ్ళ ఇంటికి. అలాంటివి ఇవన్నీ కూడా పర్సనాలిటీ లెవెల్లో ఉంటాయి. Itself as the healer and is the dramatic center of the stage upon which are two players. ఇక్కడ ఇద్దరు ప్లేయర్స్ ఉన్నట్టుగా ఇవన్నీ కూడా భావములు ఉంటాయి. ఎవరికి? పర్సనాలిటీ లెవెల్ వాడికి. నేను వాడు, నేను వాడు, ఇవన్నీ నేను ఇచ్చేవాడిని, వాడు పుచ్చుకునేవాడు, వాడు ఇచ్చేవాడు, నేను పుచ్చుకునేవాడిని, ఇలాంటివన్నీ కూడా పర్సనాలిటీ లెవెల్ ఉంటాయి. సోల్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక్కొక్క గ్రూప్ ఆస్పెక్ట్గా ఉంటుంది. గ్రూప్ లవ్ ఏమన్నారు? Soul energy functions unconsciously and is wielded by those who are in contact with their souls and who are consequently decentralized. నేను చేస్తున్నాను అనేటువంటిది ఉండదు వాటిలో. సోల్గా ఉన్నటువంటి వాడికి ఎనర్జీస్ చోట్లో ఉన్నాయి, అది జస్ట్ అదంతా కూడా సర్క్యులేట్ అవుతున్నాయి అంటే దానిలో వీడు ఉంటాడు అంతే. సోల్ ఆస్పెక్ట్స్గా ఉన్నటువంటి వాడు ఎక్కడో కూడా నా వలన అవుతోంది, నేను చేస్తున్నాను, ఈ భావములన్నీ కూడా పర్సనాలిటీకి సంబంధించిన, సోల్కి సంబంధించిన ఒక కార్యం. సో అందు గురించి డీసెంట్రలైజ్డ్గా ఉంటాడు. దే ఆర్ ఆఫ్ ద స్టేజ్ దెమ్సెల్వ్స్, ఇఫ్ ఐ మైట్ యూస్ దట్ ఎక్స్ప్రెషన్. అండ్ అది వాళ్ళు ఇది నేను ఫలానా అటువంటి స్థితిని దాటిపోయినటువంటి వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు ఒకటే ఉంటుంది, గ్రూప్ లవ్, గ్రూప్ యాక్టివిటీ, గ్రూప్ పర్పస్. అందరికీ ఏం చేయడం చేత మనం బాగుపడతాం అంటుండేది గ్రూప్ లవ్ ఉంటుంది. గ్రూప్ ఆస్పెక్ట్సే ఉంటాయి. గ్రూప్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు, కానీ పర్సనాలిటీ గురించి ఎక్కువ ఆలోచించడం ఉండదు. గ్రూప్ లవ్, గ్రూప్ యాక్టివిటీ అండ్ గ్రూప్ సర్వీస్, గ్రూప్ పర్పస్ అంతే. అదంతా. With this is it so extremely difficult, if not altogether impossible, for Ernest would he healers to work together? Would be so extremely difficult. Why then is it so extremely difficult, if not altogether impossible, for Ernest would be healers to work together as a group with the sacred signs of healing? ఇక్కడ గ్రూప్గా పని చేయగలగడం అంటుండే దానిలో హీలింగ్ అంటున్నది ఉంటుంది. ఇది 10 మందితో కలిసి పనిచేయడం చాలా కష్టం అండి. ఒక్కడిని ఇలా కూర్చొని మాట్లాడడం చాలా ఈజీ, బాగా గుర్తుపెట్టుకోండి. మనం చాలామంది మనం మోసపోతాం, అబ్బో చాలా గ్రేట్ అండి ఆయన, ఇవన్నీ ఏమీ లేదు. ఒక్కడం కూర్చొని మాట్లాడడం అంటుంటే చాలా ఈజీ. స్టేజ్ మీద కూర్చోబెడితే మాట్లాడడం నాబట్టి ఈజీ, చాలా ఈజీ. 10 మందితో కూర్చొని అక్కడ పని చేయండి అంటే అక్కడ వస్తాయి మన యొక్క ఎమోషనల్స్ అన్నీ కూడా. వాడిని విసుకుంటాం, వీడిని కసురుకుంటాం, నీకు పని రాదంటాం, ఇవన్నీ. లేదా వీళ్ళెవరికి పని చేయడం రాదంటాం, లేదా వాళ్ళ మీద ఇన్ని కంప్లైంట్లతో ఉంటాం. గురుపూజలేడికి ఇన్ని కంప్లైంట్లు ఉంటాయి మన జేబులో. ఏంటంటే వాడిట్లా, వీడిట్లా, వాడట్లా. అందరం కలిసి పని చేయడానికి అక్కడ చేయడం, కానీ వాడి మీద నీ దగ్గర కంప్లైంట్లు వినడానికి, నీ చేత కంప్లైంట్లు చెప్పించుకోవడానికి అక్కడ ఎవరు చేరలేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. కనుక గ్రూప్ యాక్టివిటీ అంటున్నది చాలా ముఖ్యం. గ్రూప్ యాక్టివిటీలు ఇవన్నీ కూడా కరిగిపోతాయి. గ్రూప్ అంతే, గ్రూప్గా ఉండడం, గ్రూప్గా జీవించడం, వాటిలో ప్రేమ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. తప్పులు చేయని వాడు ఎవడుంటాడు? ప్రతివాడు తప్పులు చేస్తాడండి, బాగా గుర్తుపెట్టుకో. తప్పు చేయకుండా ఉంటారని అనుకోకండి, ఎవరు కూడా తప్పులు చేస్తారు. చేసినటువంటిది ఎంతవరకు మనం ఎక్స్క్యూజ్ చేయగలుగుతున్నాం అంటున్నది మనకు సాధన. ఇప్పుడు కూడా
తప్పులు చేయకుండా ఉంటేనే వాళ్ళు మనం భూలోకం మీద ఎందుకుంటాం, ఎక్కడో ఉంటాం పైన ఎక్కడో. మిస్టేక్స్ చేస్తామా? మిస్టేక్స్ చేస్తున్నా పరమ గురువులు అన్ని క్షమించుతున్నారు, అది విషయం మర్చిపోకూడదు. అలాగే మనం కూడా మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతో క్షమాగుణం కలిగి ఉండాలి మనం. ఓకే, లెట్ ఇట్ బి, ఏం జరిగింది, ఓకే దట్స్ ఇట్, పర్వాలేదు సార్ అని చెప్పగలిగేట్టుగా ఉండాలి. లేకపోతే ఇలా చేస్తావా నువ్వు అంటుండే మాట్లాడేట్టు ఉండకూడదు. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అని ఆయనే చెప్పేస్తున్నాడు. 10 మంది కూర్చొని ఒక పని చేయడం చాలా కష్టం అని ఆయనే చెప్తున్నాడు. ఆయన తెలియదు ఇవన్నీ, ఇన్ని పురాణాలు చెప్తున్నటువంటి ఆయనకి. It's not altogether impossible for earnest would-be healers to work together as a group with the sacred science of healing, because as, as individuals and as a group, they are predominantly personal in their individual and intergroup relations. This may show itself in intense criticism of each other or of oneself, in a vivid sureness of personal rectitude and sound judgment, which does not permit those who hold it to see that there is perhaps a chance that they are not as correct in their ideas as they deem themselves to be. It may show itself in a deep satisfaction over personal subjective contents. నేను చాలా కరెక్ట్ అంటున్నదిగా ఉంటుంది ప్రతివాడికి ఫీలింగ్. సో ఇతరులను క్రిటిసిజం చేయడం, వాళ్ళని వీళ్ళని ఏదో అంటుండడం, in a vivid sureness of personal rectitude and sound judgment, which does not permit those who hold it to see that there is perhaps a chance that they are not as correct in their ideas as they deem themselves to be. నువ్వు చాలా కరెక్టా, నీ గురువు చెప్పినట్టుగా నువ్వు పరిపూర్ణంగా కరెక్ట్గా ఉంటున్నావు, అదేనండి చూసావు, నువ్వే కరెక్ట్గా లేవు నాయన. వాడిని చూస్తే వాడికన్నా నేను చాలా కరెక్ట్ అనిపిస్తుంది, కానీ నీ గురువు చెప్పినట్టుగాను నువ్వు ఏ విధంగా అయితే ఉండాలని గురువు శాసించాడో ఆ విధంగా నువ్వు ఉంటున్నావా? ఉండట్లేదు కదా. నీ లోపలికి వెళ్ళి ప్రశ్నించుకుంటే తలుపులు వేసుకుని తెలుస్తుంది, అద్దంలో చూసుకుని అవునండి ఏంటో ఉంటున్నాం. ఇప్పుడు వేరేవాడు కూడా వాడు ఆ రకంగా ఉంటుంటాడు, వాడిని నెమ్మదిగా సరిదిద్దుకుంటూ వాడిని కలుపుకుంటూ ముందుకు నడవాలి. ఇప్పుడు 10 మందిని ఇచ్చాడు భగవంతుడు నీతో కలిసి జీవించడానికి, కలిసి చక్కగా వాళ్ళతోటి ప్రేమగా జీవించుతుంటే అందరూ కూడా మారతారు. ప్రేమ లేకుండా వాడిని వీడిని అరుస్తానండి, వాడిని వీడిని కసురుతానంటే ఇక్కడ ఉపయోగం లేదు. Personal subjective contacts, any or all the above hindrances may be present and make the group demonstration a personality demonstration which negates constructive work. And any attempt only intensifies personality reactions and would greatly and adversely offset the personalities of those they might seek to help. ఒక్కసారి గ్రూప్ ఎలా ఉంటుందంటే పర్సనాలిటీ ఎఫెక్ట్గా ఉంటుందండి. పర్సనాలిటీ ఎఫెక్ట్గా ఎప్పుడు ఉండకూడదు. గ్రూప్ అనేది డీసెంట్రలైజ్డ్గా ఉండాలంటే, గ్రూప్ అంటే ఒక్కటే బాగా గుర్తుపెట్టుకోండి, డీసెంట్రలైజ్డ్గా ఉంటే అక్కడ గ్రూప్ వర్క్ నడుస్తుంది. ఒకడి యొక్క ఆధిపత్యం మొత్తం 100 మంది మీద కనబడుతుంది అనుకోండి, ఎవరిని చూసినా సరే వాడు స్వరూపంగా ఉంటున్నాడు అనుకోండి, వాడు చేసే పనులు ఇవన్నీ కూడా ఇక డీసెంట్రలైజ్డ్ యాక్టివిటీ జరగట్లేదని అర్థం. అక్కడ అంటే గ్రూప్ వర్క్ లేదు, పర్సనాలిటీ వర్కే అక్కడ జరుగుతుంది అని అర్థం. అంతే, చాలా సింపుల్గా చెప్పారు ఆయన. ఏ పర్సనాలిటీ డెమాన్స్ట్రేషన్ విచ్ నెగేట్స్ కన్స్ట్రక్ట్ వర్క్, అక్కడ కన్స్ట్రక్షన్ ఉండదండి. ఇప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, సాధన చక్కగా సాగుతుంటే కన్స్ట్రక్ట్ అవుతూ ఉండాలి వర్క్. ఉదాహరణకి వాడిని ఉద్యోగం చేస్తున్నాడు, 1 సంవత్సరానికో 2 సంవత్సరాల ఏడుకో ఒక బండి కొనుక్కోవాలి, ఒక 10 ఏళ్ళ ఏడుకే ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఇంకో 20 ఏళ్ళ ఏడుకి ఇంకో దాని మీద ఒక అంతస్తు వేయగలగాలి. ఇలా ఉంటుంటే అది బాగుంది, కన్స్ట్రక్ట్గా ఉంది వాడు. అలా కాదండి, అప్పటి నుంచి 30 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు కూడా వాడు అలానే ఉంటున్నాడండి అంటే వాడిలో ఏదో లోపం ఉంది అంటున్నది ఎలా అయితే చెప్తామో, అలాగే ఇక్కడ కూడా ఏమన్నారంటే కన్స్ట్రక్టివ్ వర్క్గా లేదనుకోండి అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అంటున్నదిగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఎనీ అటెంప్ట్ ఓన్లీ ఇంటెన్సిఫైస్ పర్సనాలిటీ రియాక్షన్స్ and would greatly and adversely offset the personalities of those they might seek to help. ఎదుటివాడిని చూసినప్పుడు వీడు కూడా పర్సనాలిటీసే కనబడుతుంటారు. would greatly and adversely
వీడు పర్సనాలిటీ రియాక్షన్స్ తోటి వీడు చూస్తున్నప్పుడు ఎదుటివాడు కూడా పర్సనాలిటీస్గానే ఉంటుంటారు, వాళ్ళు కూడా పర్సనాలిటీస్గానే వీడు కనుకుంటారు, పలానా వ్యక్తులుగానే ఉంటుంటారు, కానీ వాళ్ళందరూ కూడా గ్రూప్ యాక్టివిటీ, డీసెంట్రలైజేషన్ ఇలాంటివి ఉండేవాడు. How then should they proceed? I would point out that any group member, who as an individual is free from the above priorities of the personality and from these attitudes, nevertheless knows and rightly rejoices that he participates to a group member in a group quality, in the group quality. That is one of the incidental difficulties of group work. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఏం చేయాలి అప్పుడు అంటే కనుక ఏం లేదండి, సింపుల్. ఫ్రీ ఫ్రమ్ ది అబోవ్ priorities of the personality and from these attitudes. పర్సనాలిటీస్గా ఉండేటువంటి యాటిట్యూడ్స్ని తీసేయండి. అంటే ఏంటి? అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు. ఒకటి ఉంటే ఇంకొకటి వచ్చేస్తుంటాయి మనకి, డెఫినెట్గా వచ్చేస్తాయి. కనుక వాటిని తీసేసేయండి. అప్పుడు యూ విల్ రిప్రజెంట్ యాజ్ సోల్. అది చెప్తున్నాను ఇక్కడ. అవి ఉండకుండా ఉండడం, దానికి ఇంకా వేరే మార్గం లేదు. అవి ఉంచుకుంటూ వేరేదేదో చేస్తా అంటే కుదరదు. అవి తీసేసేయండి అంటున్నారు. ఆఫ్ సెట్ అన్నారు. ఫ్రీ ఫ్రమ్ ద అబోవ్ priorities of the personality and from these attitudes, nevertheless knows and rightly rejoices that he participates as a group member. వీడు ఎప్పుడు కూడా ఎలా పని చేయాలంటే ఐఎమ్ వన్ అమాంగ్ అన్నటువంటి దేవుడు. నేను ప్రత్యేకత అంటున్నది ఎక్కడ కూడా మన వర్క్లో చూపించుకో. అలా అంటే ఎప్పుడు కూడా ఎలా కాన్షియస్గా మనం పనిచేయాలంటే, ఇప్పుడు ఒక మాస్టర్ ఉన్నారు ఈ యాక్టివిటీలో, ఆయన ఉండి మనం చూస్తున్నారు అంటున్నది మన దృష్టిలో ఉందనుకోండి, మనం చేతులు కట్టుకుని నెమ్మదిగా ఉంటాం. వాళ్ళు ఎవరు లేరు, నేను ఉన్నానటువంటి భావం ఉందనుకోండి, చేతులు వెనకాల పెట్టుకుని నడుస్తుంటాం. ఎప్పుడు కూడా మనం ఒక పరమ గురువు ఇక్కడ ఉన్నారు, ఆయన గమనిస్తున్నారు, ఆయన యొక్క దీంట్లో మనందరం పనిచేస్తున్నాం అంటున్నది భావంతో ఉన్నప్పుడు చక్కగా వీడు గ్రూప్ వర్క్లో గ్రూప్ పర్సన్గా వీడు రిప్రజెంట్ అయిపోతాడు. వీడి యొక్క ప్రత్యేకత అంటున్నది అక్కడ కనబడకూడదు. ఎప్పుడు కూడా మనం వర్క్ చేస్తున్నటువంటి దాంట్లో ప్రత్యేకత అంటున్నది కనబడింది అంటే అక్కడ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. సింపుల్, అంతే, వేరేదేం లేదు. పర్సనాలిటీ ఎక్కడా రిఫ్లెక్ట్ అవ్వకూడదు, గ్రూపే రిఫ్లెక్ట్ అవుతుండాలి ఎక్కడ కూడా. Group quality another. Individuals is free from above group activity, group quality. That is one of the incidental difficulties of group work. To participate and yet stand free from weakness, to recognize that the achievements or failures of the individual group member are entirely their own affair, to share and yet not be dominated by the powerful thoughts and ideas of the more potent members in the group is ever a problem. ఎవడైనా ఏదైనా పని చేశాడు అనుకోండి, అచీవ్మెంట్స్ ఆర్ ఫెయిల్యూర్స్ ఏమన్నా సరే ఆఫ్ ది ఇండివిజువల్ గ్రూప్ మెంబర్, టు పార్టిసిపేట్ అండ్ yet stand free from weakness, to recognize that the achievements or failures of the group, of the individual group members are entirely their own affair, to share and yet not be dominated by the powerful thoughts. సరే చేసేవాళ్ళే కూర్చో. వీడు ఎందుకంటే వీడు చాలా గ్రూప్ హెడ్గా ఉన్నాడు, వాడు ఏదో బ్రహ్మాండమైనటువంటి పని చేశాడు అనుకోండి, వీడు అది రికగ్నైజ్ చేయలేడు వీడు. సరే ఓకే, సరే కూర్చో మాట్లాడు కూర్చో, లేదా సరే ఇట్స్ ఓకే, తర్వాత ఇలా అలా ఉంటాడు వీడు. అది చెప్తున్నారు. Achievements or failures of the individual group member are entirely their own affair, to share and yet not be dominated by the powerful thoughts and ideas of the more potent members in the group is ever a problem. I point this out because in this coming age, wherein group work will be greatly developed, it will be of value to understand group situation and problems, and then to go forward to the group work together with those who are yours to work with. You will then be the better and wiser for the past experiences and fused as a group through shared suffering and limitations
and the gained ability of failure rightly met. Gained ability of ఎప్పుడైనా ఏదైనా అచీవ్మెంట్స్ ఉండొచ్చు, ఫెయిల్యూర్స్ ఉండొచ్చు. దాన్ని కన్సిడర్ చేసుకో, చక్కగా ముందుకు వెళ్ళిపోను. దాన్ని ఏదో డామినేట్ చేసేసి దానికన్నా ఇది చేసేద్దామని అలాంటి భావాలు పెట్టుకోకూడదు. వాడు ఇండివిజువల్గా ఏదో గ్రూప్ ఇదయ్యాడు, ఓకే, దట్స్ ఇట్. దాని గురించి కామెంట్ చేసేయడం, దానికన్నా నేను ఎక్కువ అని చూపించుకోవడం అలాంటివి చేయకండి. గ్రూప్ వర్క్లో ఎప్పుడు కూడా గ్రూప్ రిప్రజెంట్ అవుతుండాలి. అంటే ఫలానా వర్క్ రిప్రజెంట్ అవుతుండాలి. కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ ఒకటి తయారు చేశారు, ఇన్స్ట్రుమెంట్ అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ దాని వెనకాల ఉన్నటువంటి 10 మందో 100 మందో అది కనబడరు కదా అక్కడ. అది ఎట్లా ఉందో అలా ఉండాలన్నట్టు వర్క్ అనేటువంటి. అక్కడ వాళ్ళందరి జీతానికి చేయవచ్చు, కానీ నిజానికి కావాల్సినటువంటిది అది. ఒక 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 ఇన్స్ట్రుమెంట్ ఒకటి తయారు చేసి ఇచ్చారు, ఒక ల్యాప్టాప్ తయారు చేసి ఇచ్చారు. దీని వెనకాల ఒక 10 మందో 50 మందో ఎంతమందో పని చేస్తున్నారు. మనకు కావాల్సింది ఏంటి? ల్యాప్టాప్. అది చేసి ఇచ్చేసాను కదా, నీకు ఎవరు ఎంతమంది పని చేస్తే ఇదిగో నేను ఇది అసలు నువ్వు ఆన్ చేయగానే ఈ బటన్ నొక్కితేనే కదా నీకు అంత వచ్చింది. ఆ బటన్ నేను క్రియేట్ చేసింది నేను, నన్ను గుర్తుపెట్టుకోవాలి. అలాంటి భావం వాడికి ఎలా అయితే లేదో, మనం కూడా ఒక వర్క్ చేస్తున్నప్పుడు మనల్ని రిప్రజెంట్ అవ్వాలి అంటున్న భావం మనలో ఉంటుంది. ఒకవేళ ఎవడైనా సరే అచీవ్మెంట్స్ ఆర్ ఫెయిల్ చేస్తుంటే లీవ్ ఇట్ టు హిమ్, బట్ యూ డోంట్ గెట్ డిస్టర్బ్ విత్ దట్. To share and not be dominated by the powerful thoughts and ideas of the more potent members in the group is ever a problem. I point this, అంటే వాడు ఏదో చెప్పుకుంటున్నాడు అనుకోండి, నా వల్లనే మొత్తం ఇదంతా స్టేజ్ అంతా నేను రాత్రి ఉండి డెకరేషన్ చేశానండి, ఎవరు లేరండి, నేను ఒక్కనే చేసేసాను సార్, నేను చెప్పుకుంటే జస్ట్ బి సైలెంట్ ఇన్ దట్. దాన్ని ఏదో డామినేట్ చేద్దామని వాడు ఒకడికి చెప్తే నువ్వు ఇంకో 10 మంది కాదు సార్, మేము అందరం అన్నీ అక్కడ ఏర్పాటు చేసాం, వాడు ఏం లేదు, వాడు దండలేసాడు, దానికి అలా చెప్తున్నాడు సార్, ఇలా నువ్వు మొదలెట్టుకోవద్దు. వాడు చెప్పుకుంటాడు, చెప్పుకొని నాకు అచీవ్మెంట్స్ అయినా సరే ఫెయిల్యూర్స్ అయినా సరే బిజీగా ఉంటారు, జస్ట్ లీవ్ ఇట్ టు హిమ్. I point this out because in the coming age, wherein group work will be greatly developed, it will be of value to understand group situations and problems. Group situations and problems understand చేసుకోండి. 10 మంది కలిసి పనిచేస్తున్నప్పుడు కొన్ని ఇలాంటివి వస్తాయి. రాకుండా ఎందుకు ఉంటాయి? రాలేదంటే అది చాలా గ్రేట్, వచ్చాయంటే చాలా కామన్. అది నాకు ఈర్ష్యములు, అసూయలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఈ కామెంట్స్ చేసుకోవడాలు, ఇలాంటివి ఇట్స్ వెరీ కామన్. అక్కడ మనం వాళ్ళందరూ వాలంటీర్స్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భావములు, అలా వస్తాం. మనం వచ్చినప్పుడు ఒకళ్ళకి ఫీలింగ్స్ ఉండడం అంటే చాలా కామన్. లేదంటే చాలా గొప్ప విషయం, కానీ ఉండడం చాలా కామన్ అండి అంటున్నాడు ఆయనే. సో గ్రూప్ వర్క్ ఉంటూ ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటాయి. మన 10 మందికే ఇలా అంటున్నాం, మరి ఈ 10 మంది వెళ్ళి ఇంకో 10 మందితో వెళ్ళి వేరే సంస్థతో వెళ్ళి కలిసి పనిచేయాలి, పని చేయగలమా? ఇక్కడ పాయింట్. Who are yours again? Coming age wherein group work will be greatly developed, it will be of value to understand group situations and problems, and then to go forward to the group work together with those who are yours to work with. To go forward to the group work together with those who are yours to work with. నీతోటి కలిసి పనిచేసేటువంటి వాళ్ళతోటి ముందుకు వెళ్ళగలగాలి. గ్రూప్ ప్రాబ్లమ్స్, గ్రూప్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఉంటాయి. అంటే మెయిన్గా ఇండివిజువాలిటీస్ అంటూ పనిచేస్తాయండి బాగా. దాన్ని జస్ట్ స్మైల్ తోటి వదిలేసేసి మీరు ముందుకు వెళ్ళిపోతాం. జస్ట్ దాని అందు పెద్ద అదే వాడు ఎలా చేస్తున్నాడు చూడండి, ఇలా చేస్తున్నాడు, అసలు అలాంటి పట్టించుకోకండి. అంటే అక్కడ రిప్రజెంట్ అవుతున్నది మాస్టర్, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆయనకి ఏమీ తెలియకుండా అక్కడ ఆయన ఉన్నట్టుగా అలా ఉంటాడు, అంతే పటం అన్నట్టుగానే ఉంటాడు ఆయన అక్కడ కూర్చుని. చాలా అది మనం అందరం కూడా అక్కడే మోసపోతాం. పటాలండి అవంతే, ఏదో ప్రవచనాలు చెప్పేస్తాం, వెనకాతలు ఉన్నటువంటి దైవము, ముందున్నటువంటి ఇవన్నీ మాటలే. నిజానికి అక్కడ మాస్టర్ గారు ఉన్నారంటున్న భావన ఇలా ఉంటే ఆయనకు తెలీదా వాడు వీడిని డౌన్ మన తొక్కేసేసి వాడు ఏదో ముందు వెళ్ళిపోతున్నాడు అనేటువంటి విషయం తెలుసు కదా ఆయనకి. తెలిసినప్పుడు ఏం నీకెందుకు భయం? నువ్వు సర్వీస్ చేయడానికి అక్కడ కూర్చో అంతే. నన్ను రికగ్నైజ్ చేశారా లేదా అంటున్నది అస్సలు అవసరం లేదు, అసలు అవసరమే లేదు. To go forward to the group and together with those who are yours to work with. ఇలాంటివి ఎన్నో ఉంటాయి మాస్టర్ గారి దగ్గర. సార్ ప్రాక్టికల్గా జరిగిన విషయాలు చెప్తాను. మాస్టర్ గారు మందులు ఇస్తున్నారు,
వాలంటీర్స్ అందరూ కూడా సరే సర్వీస్ చేస్తున్నారు అక్కడ. మాస్టర్ గారు మందులు ఇస్తుంటే ఫైల్స్ అందించేవాళ్ళు ఫైల్స్ అందిస్తున్నారు, మందులు పెట్టేవాళ్ళు మందులు పెట్టు, ఇవన్నీ జస్ట్ గోయింగ్ ఆన్. మందులు ఇస్తుంటే కొందరు ఎలా మందులు ఇస్తున్నారు ఏంటి అనేటువంటిది అక్కడ నుంచి చూస్తుంటారు కదా. సో చూస్తున్న వాళ్ళతోటి ఒకసారి ఫైల్ అయిపోగానే ఏంటి ఊరిని అలా ముంచాడనా, ఫైల్ అందించేది ఏం లేదా మీరు అంటే, అక్కడ మాస్టర్ గారు ఎందుకు కోపడ్డారు ఏమిటి అనేటువంటి విషయం ఆయనకే తెలుసు. సో అలాంటివి ఉంటాయి. పరమ గురువులు వాళ్ళకి తెలియకుండా ఏది ఉండదు. అలా ఒక్కొక్కసారి అంటే వీళ్ళు ఎంత సర్వీస్ చేశారో ఆయనకు తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి, నోస్ ఎవ్రీథింగ్. కానీ వీడిలో ఏవైనా ఇవి ఉంటే అలాంటివి జరిగేటట్టుగా చేస్తారు. అంటే మనలో తెలియనటువంటివి ఏవైనా దోషములు ఉన్నాయనుకోండి, మనలో ఏవో అసూయ ద్వేషాలు ఇవన్నీ కాదు, జస్ట్ దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగించడానికి కూడా వాళ్ళు అలా తిడతారు. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తారు. 10 మంది ముందు మనం అవమానపడ్డాం అనుకోండి మన రెగ్యులర్ వర్క్లో, మనకి చాలా ఫీల్ అయిపోతున్నాం. ఏంటి గురు పూజలో నన్ను అలా విసుకుంటారు ఏంటండి, ఏంటండి నేనేం ఇలా ఏదో ఫీల్ అయిపోతాం. వాడికి అంటే వాడు వీడిని విసుక్కున్నటువంటి వాడికి ఫీలింగ్స్ ఉంటే ఉండవచ్చు, అది వేరే విషయం, అది ఒక నిమిషం పక్క పెడతాం, వీడు అంత గొప్పవాడు కాదనుకునే అనుకో. కానీ నిజానికి అక్కడ 10 మంది ముందు మనం అవమానపడ్డాం కదండి, దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అంటే ఏంటంటే మనం మామూలుగా ఇంట్లో అవమానపడడం వేరు, 10 మంది ముందు అవమానపడడం వేరు. అందులోనూ ఒక గ్రూప్ వర్క్లో ఇన్వాల్వ్ అయినప్పుడు అవమానపడ్డామంటే అది మన యొక్క కర్మ దోషాన్ని అది తీసేస్తుంది. మాస్టర్ గారు అలాంటిది అక్కడ జరిగేటట్టు చేస్తారన్నమాట. దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఒక ఒక గుడికి వెళ్ళి వీడు వస్తున్నాడు, వస్తున్నప్పుడు ఏదైనా జరిగింది అనుకోండి, అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ మామూలుగా వీడు ఏదో ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఏదో బజార్కి వెళ్తున్నప్పుడు జరిగితే అది వేరు దాని ఇంపాక్ట్. గుడికి వెళ్ళి వస్తున్నాడు అప్పుడు యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అది వేరు. అంటే అక్కడ వీడు చాలా చక్కగా సేవ్ అయిపోతాడు, మిగిలిన వాటిల్లో చెప్పలేం అంటున్నదిగా ఉంటుంది. అలా ఒక గ్రూప్ వర్క్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మన ఎవరైనా ఏదైనా అన్నా ఆ విషయాలని ఆయన చూసుకుంటారు. అక్కడ చాలా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్స్లో భాగంగా అక్కడ మనం అవమానపడ్డాం. మన యొక్క జాతక రీత్యానండి, మనం ఇంకా కొంచెం పటిష్టంగా తయారవడానికనండి, ఏదైనా సరే ఉండవచ్చు. ఇలాంటి ఏ వచ్చినా మనం గ్రూప్ వర్క్ మాత్రం అస్సలు వదిలేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమైనా జరగచ్చు, మనని తిట్టచ్చు, వాడు తిట్టినటువంటి వాడికి మనకి సంబంధమే లేదు, మనకి మాస్టర్ గారితో సంబంధం. మాస్టర్ గారు గురు పూజలు అవి వాడు తిడితే తిట్టాడు, జస్ట్ లీవ్ ఇట్ టు హిమ్. ఆ మంచి చెడు అంతా వాడు వదిలేసేయండి. జస్ట్ ప్లెయిన్ హార్ట్ తోటి మళ్ళీ వచ్చి అక్కడ వర్క్ చేయడానికి మనం వెళ్ళిపోవాలి. అప్పుడు సోల్స్ రిప్రజెంట్ అవుతాయి, లేదా పర్సనాలిటీస్ రిప్రజెంట్ అవుతాయి. అది ఇక్కడ చెప్తున్నారు. పర్సనాలిటీస్ రిప్రజెంట్ అయ్యే చోటల్లా కూడా ఫోర్సెస్ ఉంటాయి. అంటే కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అరుచుకోవడాలు ఉంటుంది, కసురుకోవడాలు ఉంటుంది, ఇవన్నీ ఎన్నో ఉంటాయి. వాళ్ళు సరిగ్గా చేయరండి, నిజానికి వాలంటీర్స్ అంటారు కానీ ఏమీ చేయరు సార్, మనమే చేసుకోవాలి, ఇలాంటి అంత చెత్త చెదారం అంతా ఉంటుంది పర్సనాలిటీస్. సోల్ ఉన్నప్పుడు అవి ఏమీ ఉండవు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ గివెన్ టు మీ అన్నటువంటి ఫీల్ అవుతాడు. ఒక ఆపర్చునిటీ సార్ అక్కడ సర్వీస్ చేయడానికి, వాళ్ళు ఎవరు చెప్పితే ఇంకా హాయి కదా, మనమే చేయొచ్చు కదా. మన యొక్క కర్మదోషం 10 గురు పూజలు అటెండ్ అయ్యేది ఒక గురు పూజలని మనం తీసేస్తున్నారంటే అది ఇంకా హాయి కదా అన్నటువంటి ఫీలింగ్ ఉన్నటువంటి వాడు వీడు చేయలేదు అన్నటువంటి భావం ఉండదు, వీడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. షేర్డ్ సఫరింగ్ అది. యూ విల్ దెన్ బి ద బెటర్ అండ్ వైజర్ అది. ఫర్ past experience and fused as a group through shared suffering and limitations, and the gained ability of failure rightly met. So let true love అది మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎప్పుడు కూడా యూ విల్ దెన్ బీ ది బెటర్ అండ్ వైజర్ ఫర్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా లేదా చూసుకో. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా నువ్వు వాడుకొని అలాగా సార్ మరీ అంత స్టేజ్ మీద అనేస్తారండి. మా స్పీకర్ స్టేజ్ మీద ఒకరిని అనేసారు ఇష్టం వచ్చినట్టు. ఆయనకు తెలుసు అంతా వీడే చేశాడు, అంటే వీడే ఈ వర్క్ ఎంత పర్ఫెక్ట్గా చేశాడని ఆయనకు తెలుసు. తెలిసినా ఫలానా వేరే వాడు చేశాడు వీడు చేయలేదు అంటున్నది 10 మంది అనేసారు మాస్టర్. ఏమిటి అక్కడ ఆయనకి ఏం తెలియకుండా ఉంటుందా, పోనీ తెలుసు అని నేను అన్నాను సరే, తెలియకుండా ఉంటుందా, తెలియకుండా ఉన్నటువంటి వాడు మాస్టర్ గారు ఎందుకు అవుతారు, ఆయన మాస్టర్ గారు, అది కరెక్ట్ కదా. మరి ఆయన ఎందుకు అలా అనేసారు అంటే మనలో అహంభావనలు చాలా ఉంటాయి, వాటిని తీసేయడానికి వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. గురించి అలా చెప్పుకునేవి చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ మన దగ్గర. అందు గురించి ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే గ్రూప్ వర్క్ గ్రూప్ యాక్టివిటీ, దానిలో మనం ఒకటి అయిపోవాలి అంతే.
పర్సనాలిటీస్ ఇవన్నీ కూడా పక్క పెట్టేశారు. సో ట్రూ లవ్ సైలెంట్. ట్రూలో ఉన్నది ఎప్పుడు కూడా సైలెంట్గా ఉంటుంది. నేను ఇంత చేశానంటే చెప్పడు, చేసి చూపించేస్తున్నాడు. వర్క్ చేస్తాడు, అది చెప్తే వర్క్ చేశానంటే ఎక్కడ ఎక్స్ప్రెషన్లో తెచ్చుకోడు. నేను చేశాను సార్, ఇది వర్క్ నేను చేశాను సార్, బాగుందా సార్ వంట, నేను చేశాను సార్, ఇలాంటివి ఉండవు ఎక్కడ. వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. చేయడంలో ఉంటాడు కానీ చేసింది చూపించుకుందాం అంటాడు, దానిలో వీడు ఉండడు, వీడు వర్క్ చేయడానికి. ట్రూ లవ్ సైలెంట్ అన్కంప్లైనింగ్. కంప్లైంట్స్ ఉండవు, బాగా గుర్తుపెట్టుకోండి. నాన్ క్రిటికల్ అండ్ స్టెడ్ ఫాస్ట్. బీ యువర్ గోల్. నాన్ క్రిటికల్గా ఉండాలి. నీకు మళ్ళీ వాళ్ళ పక్కనే సర్వీస్, ఎస్ నో ఇష్యూ అంటారు. ఇక్కడ కూడా క్రిటికల్, నాన్ క్రిటికల్గా ఉంటాడు. ట్రూలో ఉన్నటువంటి నాన్ క్రిటికల్, ఏమీ ఉండదు, క్రిటిసిజం ఎక్కడ ఉండదు వీళ్ళు. అన్కంప్లైనింగ్, ఎవరి మీద కూడా కంప్లైంట్స్ మోసుకుంటారు రాడు. తెలిసిపోతుంది. మాస్టర్ గారు ఆయన యోగ సూత్రాలు కొందరు వాలంటీర్స్ అని చేరతారట. మాస్టర్ గారు ఓన్ వర్డ్స్, మీరు పతంజలి యోగ సూత్రాలు ఏం చేస్తారంటే వీళ్ళు వాడు ఎట్లాంటి వీడు ఇట్లాంటి అని చెప్పి కాసేపటికి ఒకసారి వచ్చి మాస్టర్ గారు చివరిలో వచ్చి కంప్లైంట్స్ చెప్తారు. అది ఇట్లా వాడు చేసే వాలంటీర్, అలా ఉంటారట కొందరు. మాస్టర్ గారు చెప్తారు అది. సో ఇప్పుడు కూడా అన్కంప్లైనింగ్గా ఉండాలి. వాడి మీద వీడి మీద కంప్లైంట్లు మోసేవి. జస్ట్ బీ సైలెంట్. ఆయనకు అన్నీ తెలుసు అంటుండేది బాగా, అది ధ్యానం చేయండి అంతే. విల్ గెట్ సొల్యూషన్స్ రియల్లీ. వాడి మీద వీడి మీద కంప్లైంట్లు అది కాదండి, ఆయన అక్కడ స్టేజ్ దగ్గర ఉన్నారు సార్, ఆయనకి ఎలా తెలుస్తుందండి? చేసేటువంటిది ఆయన కాదు సార్, అది తెలుసుకోండి మీరు. చేసేటువంటిది మాస్టర్ గారు. అక్కడ ఊరిన ఒక రూపంగా కనబడడానికి అక్కడ స్టేజ్ మీద ఎవడో కూర్చొని ప్రవచనం చెప్తుంటాడు. చేసేటువంటిది మాస్టర్ గారు. మాస్టర్ గారికి అన్నీ తెలుసు కదా, దట్స్ ఇట్, అది చాలు. ఎవరి ద్వారా ఎప్పుడు ఏం జరగాలో ఆయన చూసుకుంటుంటాడు అంతే. ఆయన యొక్క ప్రమేయం లేకుండానే ఇంత జరుగుతున్నాయంటారా? కాదు కదా, అంతా ఆయనే కదా నిర్వహిస్తున్నటువంటిది. ఆయన నిర్వహిస్తున్నప్పుడు ఎక్కడ దేన్ని ఎలా సరిదిద్దాలో ఆయనకు తెలీదా? మనం చెప్పాలా? ఇవన్నీ కంప్లైంట్లు మోయడంలో మన బుర్ర చాలా పాడవుతుందంటే బాగా తెలుసుకోండి. మన బ్రెయిన్ చాలా ఎఫెక్ట్ అయిపోతుంది కంప్లైంట్స్ మోయడం. గురు పూజలో వీడు చేసిన పని ఏమంటే ఫలానా వాడు తప్పు చేశాడు అన్నటువంటిది పొద్దునుంచి రాత్రి దాకా ఎవరి చెవులు వేసేద్దామా అన్నటువంటిది అలా వేసుకుంటూ పోతుంటుంది. మాస్టర్ గారు ఎక్కడున్నారు? వీడికి మాస్టర్ గారు లేరు. గురు పూజలో ప్రధానమైనటువంటి కార్యకర్తగా ఉన్నా వీడు, ఇప్పుడు బుర్రలో అంతా వాడి మీద వీడి మీద కంప్లైంట్లు, అది దొరికిన వాడి చెవిలో ఊదేస్తూ వెళ్ళిపోతున్నాడు. పొద్దున దగ్గర గురు పూజలు అయిపోయిన తర్వాత కూడా అది అలా కంటిన్యూ అయిపోతుంటుంది. సో గురు పూజలు అంటే మళ్ళీ వీడు భావములు అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గురు పూజలో జరిగే పాత వాళ్ళ కంప్లైంట్స్ ప్లస్ ఈ ఇయర్ యాడ్ అయ్యే కంప్లైంట్స్. ఇదే గురు పూజలు అంటే చెప్పండి. గ్రూప్ వర్క్లో మనం డెఫినెట్గా ఫెయిల్ అయిపోయాం అని అర్థం, అంతే సింపుల్గా. గురుపూజలు జరుగుతుంటాయి, ఎందుకంటే గురుపూజలు జరగడంలో చాలా రహస్యాలు ఉంటాయి. అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ఏవో ఎన్నో జరగాలి, అందుకని గురుపూజలు జరుగుతుంటాయి. ఎవడో ఒకటి చేసి ప్రవచనం చెప్పించాలి కాబట్టి ఫలానా వాడి చేసి చెప్పించేస్తుంటాడు మాస్టర్ గారు అక్కడ ఉండి. అంత మాత్రం మనం కరెక్ట్ అని అనుకోకూడదు. బీ యువర్ గోల్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ గ్రూప్ లైఫ్. సో మన గోల్ ఏముండాలి? సైలెంట్గా ఉండాలి, ప్రేమగా ఉండాలి, అన్కంప్లైనింగ్గా ఉండాలి, నాన్ క్రిటికల్గా ఉండాలి. మనం చూస్తే అండ్ స్ట్రెయిట్ ఫాస్ట్గా ఉండాలి. Be your goal and the quality of your group life. Then, when there is some definite work to do, you will work as a unit with hearts and minds as one. Hearts and minds as one. అంతే, నవ్వుకుంటూ పని చేయండి అంతే చాలు. మనం చేయకపోతే గురు పూజలు ఏమీ అయిపోరు జనాలు. గురు పూజ చేస్తున్నాడు జస్ట్ యాజ్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఆర్ వన్ అని అన్నారు. హార్ట్ తోటి ఒకటి చేస్తే మైండ్ తోటి ఒకటి, హార్ట్స్ అండ్ మైండ్స్ ఆర్ వన్ అంతే. అక్కడ 10 మంది కూడా అసలు నేను చెప్తున్నానండి, మా చిన్నప్పుడు గురు పూజ చేసేవాళ్ళం. అప్పుడు ఎలా ఉండేదంటే గురు పూజలు 4వ తేదీ 5వ తేదీ చేసేవారు. దానికి మీకు అన్ని వివరాలు చెప్తా, ఒక 2 నిమిషాలు. జూలై 20లో నాగకర్ణంలో గురు పూజలు అయ్యాయి. అక్కడి నుంచి వచ్చేటప్పుడు బియ్యం తెచ్చేవారు, లేదా జూలై 1వ తారీఖు 15వ తారీఖు కాలనీలో ఉండేటువంటి ఒక 7-8 మంది ఆడవాళ్ళు మా ఇంట్లో చేరేవారు. చేరి బియ్యాన్ని అంతా శుభ్రం చేసేవారు. అంతా శుభ్రం చేసుకుని అంతా చెరుపుకుని అంతా మూటగట్టి పెట్టుకోవడం. మళ్ళానేమో ఇంకా పచ్చళ్ళు ఏమైనా పెట్టాలంటే పెట్టుకోవడం. ఇలాంటి పనులు మా మదరు వీళ్ళందరూ కలిసి చేసేవాళ్ళు. అంటే గ్రూప్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్కడ స్టార్ట్ అయింది. మాకు మీటింగ్స్ నాన్నగారు ఆగస్టు 4 అంటే జూన్ 4 నుంచి మీటింగ్స్ అని పెట్టేవారు. అప్పటి నుంచి వర్క్ చేయించుతూ ఉండేవారు. ఇప్పుడు 10 మంది చేరితే ఒక కోలాహలంగా ఒక
పండుగ అయినటువంటి వాతావరణం ఉంటూ ఉండేది. చాలా అద్భుతంగా అది అంటే ఒక గ్రూప్ వర్క్ అంటుంటే చక్కగా రిప్రజెంటేట్ చేయించారు. ఎక్కడ అసలు ఆ ఒక్కరోజు కదండి గ్రూప్ వర్క్, అదేదో ఆ రోజు కదా మనం ఇప్పటి నుంచి మనం ఏం వెళ్ళాలి అంటున్నది ఉండేది కదా. చాలా ఇదిగా ఉండేది. సో హార్ట్స్ అండ్ మైండ్స్ ఆర్ వన్ అన్నమాట ఇక్కడ చెప్పబడేటువంటి విషయం ప్రధానం. సో ఈ రహస్యాలన్నీ కూడా మనం మొన్న చెప్పుకున్నటువంటివి ఈరోజు చెప్పుకున్నటువంటి జాగ్రత్తగా గమనించుకుంటే ఈ వైశాఖ పూర్ణిమ సందర్భంగా ఆ రోజు క్లాస్ వీళ్ళందరూ కూడా ఆయన గ్రూప్ వర్క్ ఎక్కువగా మనకు ప్రధానమైనటువంటి టీచింగ్ ఆయన అందించారు చాల్కులు గారు. ఈ వైశాఖ పూర్ణిమ సందేశంగా నేను పంచుతాను. ఆన్ ఇన్స్టంటేనియస్ హీలింగ్, ఇది నెక్స్ట్ టాపిక్. ఇప్పుడు instantaneous healing may be of various kinds. We might cite the following from among several possibilities which account for the happening. The number one, the healer, which is the result of a definite practice, conscious or unconscious, of Hatha Yoga. This is brought about by projection of purely physical magnetism, which added to the quota of available physical magnetism at the patient's disposal within his own physical body, suffices to effect an immediate cure. The magnetism in the body of the patient, instead of being outgoing and radiating, becomes inverted and turns inward to make its contribution to the reservoir of physical force held in a static condition within the body. ఆన్ ఇన్స్టంటేనియస్ హీలింగ్లో ప్రధానంగా జరిగేటువంటిది ఏంటంటే ఫిజికల్ బాడీనే ప్రధానంగా తీసుకుంటారు. వేరేది అంటే సోలు ఇవన్నీ ఉండదు. ఓన్లీ ఫిజికల్ బాడీ. వాడికి ఏదో లివర్లో జబ్బుంది, డైరెక్ట్ అది ఫోకస్. లేదా స్టమక్లో కడుపులో బాగా నొప్పిగా ఉంది, దానికి ఫోకస్డ్ గాను ఇలా చేసేటువంటి వాటిని అన్నారంటే ఇన్స్టంటేనియస్ హీలింగ్ అన్నారు. అంటే వీడు కాసేపు హీలింగ్ చేసేసరికి వీడు కడుపులో నొప్పి తగ్గిపోతుంది వెంటనే. నాకు గురించి నేను హీలింగ్ చేస్తాను, మీరు కూర్చొని ఊరికే జస్ట్ మీరు పడుకోండి అంతే, అలా చెప్తాడు. ఇప్పుడు కూర్చుని వాడు కడుపులో బాధ ఏదైతే ఉందో దానికి హీలింగ్ చేస్తాడు, ఆ కడుపులో నొప్పి తగ్గిపోయినట్టుగా. దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్ హీలింగ్. అది ప్రధానంగా హఠయోగంలో అది నిర్ణయం పడుతుంటుంది. బయట అలాంటి హీలింగ్స్ చేసే వాళ్ళు చాలా మంది మనకు కనబడుతుంటారు. ఆ విషయాలు కొన్ని చెప్తున్నారు. దిస్ ఇస్ బ్రాట్ అబౌట్ బై ది ప్రొజెక్షన్ ఆఫ్ ప్యూర్లీ physical magnetism, which added to the quota of available physical magnetism or the patient's disposal within his own physical body, suffices to effect an immediate cure. The magnetism is the body of the patient, instead of being outgoing and radiating, becomes inverted and turns inward to make its contribution to the reservoir of physical force held in the static condition within the body. The more low-grade human types produce this kind of healing with facility. సో ఇక్కడ ఏంటంటే వీడికి వాడితో లివరో స్టమక్కో ఏదో ఉంటుంది కదా ప్రాబ్లము, దానికి హీలింగ్ అనేటువంటి చేస్తూ ఉంటాడు. వీడు హీలింగ్ చేయడంలో ఆ పార్ట్కి వీడి ఎనర్జీ పంపించడం, అంటే వీడి పార్ట్ నుంచి ఆ పార్ట్కి వీడికి ఎనర్జీ పంపించడం, దానివల్ల ఏమవుతుందంటే నెమ్మదిగా వాడి యొక్క పేషెంట్ యొక్క ఫిజికల్ బాడీని మెయింటైన్ చేసేటువంటి ఫోర్స్, ఈ ఆర్గాన్స్ ఇవన్నీ చక్కగా ఈ రకంగా ఉంటాడు. ఆ ఫోర్స్కి ఈ వీడి ఇచ్చేటువంటి హీలింగ్ ఎనర్జీ సప్లై అవుతుంది. తద్వారా ఫిజికల్ బాడీ ఆ రిపేర్ అనేటువంటిది అయిపోతుంది. The magnetism in the body of the patient, instead of being outgoing and radiating, becomes inverted. సో అవుట్గోయింగ్ అలాంటిది లేకుండా ఇన్వర్టెడ్ అవుతుంది. అంటే వాడికి అందినటువంటి ఎనర్జీని వాడు లోపల ఉన్నటువంటి ఫిజికల్ ఫోర్స్, ఫిజికల్ బాడీ మెయింటైనింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికి వెళుతుంది అని చెప్తాను. Instead of being outgoing and radiating, becomes inverted and turns inward to make its contribution to the reservoir of physical force held in a static condition within the body. The more low-grade human type produce this type of healing with facility. This is equally so in relation to the patient and the healer. The case cited is a case in point. The healing was more easily brought about by the sheikh
concerned because the wound, a bite in the arm, was self-inflicted, and before inflicting it, the patient, if I may so call him, held the outgoing force in abeyance by an act of the will, thus creating a reservoir of energy which was available to supplement that of the sheikh, which was in its turn released by a mantra. This is definitely non-spiritual healing. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకొని చెప్తాను ఈ విషయం. దిస్ ఈజ్ ఈక్వల్లీ సో ఇన్ రిలేషన్ టు ద పేషెంట్ అండ్ ద హీలర్. ఏంటి ఇక్కడ చెప్తున్నారంటే ఒక పార్ట్కి సంబంధించినటువంటి హీలింగ్. అంటే ఉదాహరణకి నాకేదో కడుపులో నొప్పిగా ఉంటుంది, ఫలానా మంత్రం చేసుకోండి మీకు కడుపులో నొప్పి తగ్గిపోతుంది చెప్పారు, లేదా తెలిసింది ఆ మంత్రం చేసుకుంటున్నాం. ఇదంతా ఏమవుతుంది, మంత్రం చేసుకున్నాడు కడుపులో నొప్పి తగ్గింది. తగ్గిన తర్వాత నెమ్మదిగా వీడికి ఆ ఇదంతా కూడా వాడి యొక్క ఫిజికల్ బాడీని మెయింటైన్ చేసేటువంటి ఫోర్స్ ఒకటి ఉంటుంది, దానికి వెళుతుంది ఆ పవర్ అంతా కూడా. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, ఇదంతా కూడా మామూలుగా చేసేటువంటి హీలర్స్ కొందరు చేస్తుంటారు. దిస్ ఈజ్ ఈక్వల్లీ సో ఇన్ రిలేషన్ టు ద పేషెంట్ అండ్ ద హీలర్. సో ఇది పేషెంట్ ఇది చేసుకున్నా వాడికి అదే ప్రభావం ఉంటుంది, ఒక హీలర్గా ఉండి చేస్తున్నా వాడు అదే ప్రభావం వాడు ఇవ్వగలుగుతాడు. సో దానికి ప్రత్యేకమైనటువంటి గుణాలు ప్రత్యేకమైనటువంటివి ఏమీ అవసరం లేదు, ఇది చేసేటువంటి దాంట్లో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద కేస్ సైటెడ్ ఈస్ ఎ కేస్ ఇన్ పాయింట్. The healer was more easily brought about to the sheikh concerned because the wound was self-inflicted, and before inflicting it, the patient held the outgoing force in abeyance by an act of the will. సో ఈ హీలింగ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఇది వీడి లోపల చేరినటువంటిది వాడికి వాడుకోవడానికి, లేదా ఈ మంత్రం రోజు చేసుకుంటే వాడి దేహం ఆరోగ్యవంతంగా ఉండడానికి ఇది వినియోగించుకోవడం అటువంటిది చేస్తుంటారు. రోజు ఇన్నిసార్లు గాయత్రి చేసాం అనుకోండి మనకు చాలా మంచిది, మనకు చాలా ఇది ఆరోగ్యం, ఇలాంటివి చెప్తారు ఉదాహరణకు నేను చెప్పేటువంటి. సో అలాంటివి కొన్ని విషయాలు ఏం చెప్తున్నారు. Outgoing force in abeyance by an act of the will, thus creating a reservoir of energy which was available to supplement that of the sheikh, which was in its turn released by a mantra. This is definitely non-spiritual. అది రిలీజ్డ్ బై ఏ మంత్రం. ఆ ఎనర్జీ అంతా కూడా వీడు ఫలానా మంత్రజపం చేసుకుంటే ఆ ఎనర్జీ రిలీజ్ అవుతుంటుంది, వాడుకున్నటువంటి కడుపులో నొప్పి తగ్గిపోతుంటుంది. అది గాయత్రి మంత్రం అవ్వచ్చు, నారాయణ మంత్రం అవ్వచ్చు, ఇంకేదో మంత్రం అవ్వచ్చు, ఇంకేదో. అది నాన్ స్పిరిచువల్ హీలింగ్ అని చెప్తున్నాను ఆయన. ఈ మధ్య ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, వాళ్ళు చక్కగా మంచి దైవభక్తి ఇవన్నీ ఉన్నవాళ్ళే. వాళ్ళు ఎవరికైనా ఏదైనా రోగం వస్తే బై ఛాన్స్ నేను ఏదైనా వాళ్ళకి ఫోన్లో ఏమంటే నాకు ఏంటో కడుపులో నొప్పిగా ఉందండి అని చెప్తే వాళ్ళు ఫలానా మంత్రం జపించుతారు, నాకు కడుపులో నొప్పి తగ్గిపోతుంది. లేదా నాకు నిద్ర రావట్లేదు, ఫలానా మంత్రం జపించుతారు, నాకు నిద్ర వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు చేస్తుంటారు. అలాంటివి చేస్తున్నటువంటి వాళ్ళు అంటే బేసిక్ రూల్స్ కొంత బేసిక్గా ఇవే ఉంటాయి అక్కడ. వాళ్ళు కూడా చేసేటువంటిది ఏమిటంటే వాళ్ళు మెయిన్గా వాటర్ ఒకటి క్యారీ చేస్తారు. దే క్యారీ వాటర్. ఈ వాటర్ని ఏం చేస్తారంటే ఆ వాటర్ని వీలైతే వాళ్ళకి తీర్థంగా ఇస్తారు, లేదా వాళ్ళని మెయిన్గా వాళ్ళకి తీర్థంగా ఇస్తారు. వీళ్ళు తీర్థంగా అంటే వాటర్ తాగు నీకు ఇది అవుతుందట. ఈ మంత్రం జపించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రాగి పాత్రలో నీరు పెడతారు. మనం అందుగురించి రాగి పాత్ర పూజలో వాడడం చాలా విశేషం. ఈ రాగి పాత్రలో నీళ్లు పెట్టి ఆ మంత్రాలు జపించుతారు. ఆ మంత్రం జపించేడికి ఆ మంత్ర జపం ఆ ఎనర్జీ అంతా కూడా వాటర్ అంటే మనం ఒక మంత్రోచ్చారణ అటువంటి చేసినప్పుడు అండి ఆ పరిసరాల్లో అంతా కూడా ఆ ప్రభావం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ప్రభావం జలములు ఎక్కువగా మనం ఈ పూజలోను వీటిలోను జలములు ఒకటి వాడుతుంటాం మనం చాలా, వాటర్. ఈ జలాలు మనం వాడడంలో ఏమవుతుందంటే మనం ఉచ్చరించినటువంటి మంత్రమునకు జలముల్లో అది స్వీకరించేటువంటి గుణం ఎక్కువ. సపోజ్ ఏదైనా వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు కూడా అది అందుతుంది ఒక వస్తువుకి.
కానీ ఆ వస్తువుగా వేరేవాడికి ఇచ్చాం అనుకోండి, అది కొంతవరకే, దానివల్ల ఎక్కువ ప్రభావం మీరు చూడలేరు. అందు గురించి మనం పూజకు వాడేటప్పుడు జలములు ప్రధానంగా వాడతాం. అక్కడ చాలా వస్తువులు ఉంటాయి మన చుట్టూతా. బట్ జలములు ఎక్కువ వాడడంలో ఏంటంటే మనం ఉచ్చరించినటువంటి మంత్రానికి రిలీజ్ అయ్యేటువంటి ఎనర్జీని నీరుకి అది స్వీకరించి అది అందించేటువంటి గుణం ఒకటి ఉంటుంది. మేబీ దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ వాట్ ఐ డోంట్ నో. హోమియోలో వాటర్ని వెహికల్గా వాడతాం. ఇట్ యాక్ట్స్ as a vehicle in transferring the medicine టు ది పేషెంట్. అది చేస్తున్నాడు. సో వాటర్ ఒక వెహికల్గా పనిచేస్తుంటుంది. మనం ఉచ్చరించినటువంటి మంత్రం మనం పూజ చేస్తాం. ఒక రాగి పాత్రలో అలా నీరు పెట్టి పూజ స్టార్ట్ చేస్తాం. జలములు శివుడి మీద పోస్తాం. అది మళ్ళీ స్వీకరిస్తాం. అది తీర్థంగా ఇస్తాం. ఆ ఉచ్చరించినటువంటి మంత్రాలకి అది తీర్థం అయిపోతుంది. అది ఇంకా శివలింగం మీద పోసాం అనుకోండి, ఇంకా హైయెస్ట్ అది. సో జలముల్లో ఆ క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు ఆ జలాలు స్వీకరించి వాళ్ళు ఆ జలములు ఇవ్వడానికి వాళ్ళు చూస్తుంటారు. ఈ జలం ఇవ్వండి అంటుంటారు. ఆ మంత్రోచ్చారణ చేసేటికి పడుకున్నటువంటి కడుపు నొప్పి తగ్గిపోతుంటుంది. ఇది వాళ్ళు చేసేటువంటిది. ఇలాంటి కడుపులో నొప్పికి ఒక మంత్రం ఉంటుంది వాళ్ళ దగ్గర. తలనొప్పిగా ఉందంటే ఒక మంత్రం ఉంటుంది. ఏదో మనస్సు అస్థిమితంగా ఉందంటే ఒక మంత్రం ఉంటుంది. ఇలా మంత్రాల పుస్తకం ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు అలా చేస్తుంటారు. చాలా వాళ్ళు చెప్పారు, నా దగ్గరకు వచ్చి మేము ఇలా చేస్తుంటామండి అని చెప్పారు వాళ్ళు. సో ఇక్కడ అది అన్నాడు. అది ఇక్కడ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ రేపు కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశ గో బ్రాహ్మణేభ్య శుభమస్సంత్యం లోకాస్మస్తా సుఖినః. ఓం శాంతి శాంతి.